ఈరోజు నేను ఈ హౌస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టిల్ట్ గ్రిడ్ అనేవి ఎంత ఇంపార్టెంట్, నార్త్ డిగ్రీస్ టిల్ట్ని బట్టి గ్రిడ్ ఎలా చేంజ్ అవుతుంది, దానితో ఇంట్లోని వాస్తు ఫలితాలు ఎలా చేంజ్ అవుతాయి అన్న విషయము, గ్రిడ్ లేకుండా వాస్తు ఎందుకు చూడలేము, ఒకవేళ చూసినా అది ఎలా తప్పు అవుతుంది అనే దాని గురించి వివరంగా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ కర్ణాటక వనిత. వాస్తు గురించి చాలామందికి చాలా రకాల భిన్నాభిప్రాయాలు, అనుమానాలు ఉన్నాయి. వాస్తు అనగానే ముందుగా ఎన్ని తలుపులు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, అవి సరి సంఖ్యలో ఉండాలా, బేసి సంఖ్యలో ఉండాలా, 0 ఉండకూడదంట కదా, అంటే 10 కిటికీలు 20 కిటికీలు ఇలా ఉండకూడదంట కదా అని అడుగుతూ ఉంటారు. తలుపులు ఎన్ని ఉండాలి అనేది ఇంపార్టెంటే, కానీ దానికంటే ముఖ్యమైనది మెయిన్ డోర్, ప్రధాన ద్వారం అనేది ఏ పదంలో వచ్చింది. మనకి మొత్తం టోటల్గా 32 పదాలు, అంటే 32 ఎంట్రన్స్లు ఉంటాయి 4 దిక్కులకి కలిపి. ఆ 32 ఎంట్రన్స్లలో ఏ పదంలో వచ్చింది, అది మంచి ఫలితాలను ఇస్తుందా, చెడు ఫలితాలను ఇస్తుందా, గుడ్ ఆర్ బ్యాడ్ అని మాత్రం చూసుకోరు. మెయిన్ డోర్ ఎక్కడొచ్చినా కూడా ఈశాన్యంలో ఒక డోర్ ఉండాలంట కదా, వంటగది అనేది ఆగ్నేయంలో ఉండాలి, మాస్టర్ బెడ్రూము నైరుతిలో ఉండాలి, చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి వాయువ్యంలో ఉండాలి అనేలాగా వాస్తుని డిసైడ్ చేసేస్తూ ఉంటారు. కానీ అసలు ఈశాన్యంలో ఎన్ని ఎంట్రన్స్లు ఉంటాయి, అందులో ఏది గుడ్ రిజల్ట్ ఇస్తుంది, వంటగది అనేది కరెక్ట్గా ఆగ్నేయంలోనే వచ్చిందా, మీరు అనుకుంటున్నట్లుగా మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు నైరుతి వాయువ్యంలోనే వచ్చాయా, ఏ జోన్స్లలో వచ్చాయి అని మాత్రం పట్టించుకోరు. ఇకపోతే టాయిలెట్స్ విషయానికి వస్తే, టాయిలెట్స్ నైరుతిలో ఉండకూడదు, వాయువ్యంలో పెట్టుకోవచ్చు. ఆగ్నేయంలో స్టెప్స్ వస్తే ఇక్కడ స్టెప్స్ కింద ఒక టాయిలెట్ పెట్టుకోవచ్చు, లేదా నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇలా ఎక్కడైనా పెట్టొచ్చు, లేక పెట్టకూడదు అనుకుంటూనే ఎక్కడో అక్కడ పెట్టేస్తుంటారు ఈ ప్లాన్లో చూపించినట్టుగా. కానీ అసలు నిజానికి వాస్తుశాస్త్రంలో టాయిలెట్స్ అనేవి ఎక్కడ పెట్టుకోవాలని చెప్పింది అంటే, ఒకటి సౌత్ వెస్ట్, దక్షిణ నైరుతి డిస్పోజల్ జోన్ అంటారు. 2 వెస్ట్ నార్త్ వెస్ట్, అంటే పడమర వాయువ్యం డిప్రెషన్ జోన్ అంటారు. ఇక్కడ మాత్రమే టాయిలెట్స్ పెట్టుకోమని చెప్పింది వాస్తుశాస్త్రం. మరి ఆ వెస్ట్ నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ జోన్స్ అనేవి మన ఇంట్లో ఎక్కడ వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇది తెలియాలి అంటే గ్రిడ్ కావాలి, గ్రిడ్ లేకుండా చెప్పలేము. ఇక్కడ ఈ ప్లాన్ కనుక చూసినట్లయితే పొడవు వెడల్పులు సమానంగా ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ హౌస్. సో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఈ ప్లాన్కి సంబంధించి చూడడానికి ప్రధాన ద్వారం మెయిన్ డోర్ అనేది ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో, వంటగది కిచెన్ అనేది సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో, మాస్టర్ బెడ్రూమ్ అనేది సౌత్ వెస్ట్ నైరుతిలో, చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి నార్త్ వెస్ట్ వాయువ్యంలో ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ ఈ దిక్కులు, మూలలు అనేవి ఇలాగే ఉన్నాయా, లేదా నార్త్ డిగ్రీస్ని బట్టి గ్రిడ్ ఎలా చేంజ్ అవుతుంది, దానితో వాస్తు ఫలితాలు ఎలా చేంజ్ అవుతాయి అనేది మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఈ ప్లాన్కే నార్త్ని 0 డిగ్రీస్ గాను, 20 డిగ్రీస్ గాను, 340 డిగ్రీస్ గాను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లాన్ ఏ వచ్చేసి నార్త్ 0 డిగ్రీస్, ప్లాన్ బి నార్త్ 20 డిగ్రీస్, ప్లాన్ సి నార్త్ 340 డిగ్రీస్ అనుకుంటే, ప్లాన్ ఏ నార్త్ 0 డిగ్రీస్గా తీసుకున్నప్పుడు ఈ ప్లాన్కి సంబంధించి గ్రిడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రధాన ద్వారం మెయిన్ డోర్ కనుక చూసినట్లయితే నార్త్ ఈస్ట్ ఈశాన్యంలోకి వచ్చింది. ఈశాన్యంలో 2 ఎంట్రన్సెస్ ఉంటాయి, ఒకటి N8, E1. అయితే ఇక్కడ ప్రధాన ద్వారం మెయిన్ డోర్ అనేది కంప్లీట్గా N8లోకి వచ్చింది. సో N8 అనేది వాస్తులో వన్ ఆఫ్ ది గుడ్ ఎంట్రన్స్గా చెప్తారు. ఇది ధనప్రాప్తినిస్తుంది, అధిక మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ని ఇస్తుంది, సేమ్ టైము ఎక్సెసివ్ లోన్స్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా ఇస్తుంది. ఇక కిచెన్ చూసినట్లయితే, ఇప్పటిదాకా మనం అనుకున్నాము కిచెన్ చూడడానికి ఆగ్నేయంలోనే ఉంది అని, కానీ ఎప్పుడైతే మీరు గ్రిడ్ చేశారో అప్పుడు మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సింక్, స్టవ్, ఇది యూటిలిటీ ఏరియా,
ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. స్టవ్ ఏదైతే ఉందో ఈ స్టవ్ అనేది మనకి ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే తూర్పు ఆగ్నేయంలోకి వచ్చింది. సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో యూటిలిటీ ఏరియా అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి వంటగది అనేది ఆగ్నేయంలో రావడం అనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మనకి స్టవ్ అనేది ఈస్ట్ సౌత్ ఈస్ట్ తూర్పు ఆగ్నేయంలో రావడం వలన వీరికి కలిగే ఫలితాలు ఏంటి అని చూసినట్లయితే, ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో వంట చేయడం అనే యాక్టివిటీ లేనందున వీరికి ధనానికి సంబంధించిన అంటే ముఖ్యంగా లిక్విడ్ క్యాష్కి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అంతేకాకుండా ఈస్ట్ సౌత్ ఈస్ట్ తూర్పు ఆగ్నేయాన్ని చర్నింగ్ ప్లేస్ అంటాము, యాంగ్జైటీ జోన్గా చెప్తాము. కాబట్టి ఇక్కడ ఎవరైతే వంట చేస్తూ అధిక సమయంలో గడుపుతూ ఉంటారో వారు ప్రతి చిన్న విషయానికి కూడా యాంగ్జైటీకి గురి అవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ ప్లాన్లో టోటల్గా 3 టాయిలెట్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 టాయిలెట్స్ని చూసుకున్నట్లయితే ఈ టాయిలెట్ వచ్చేసి మనకి సౌత్ వెస్ట్లో లొకేట్ అయ్యింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము టాయిలెట్ అనేది సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్లోనే ఉండాలని. ఎందుకంటే వాస్తుశాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది టాయిలెట్స్ అనేవి సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్లోనే పెట్టుకోమని. సో ఈ 2 టాయిలెట్స్ అనేవి కూడా ఇక్కడ మనకి ఏ జోన్స్లో అయితే రావాలో ఆ జోన్స్లోనే వచ్చాయి. కాబట్టి ఈ 2 కూడా కరెక్ట్ ప్లేస్లోనే వచ్చాయి. ఇకపోతే థర్డ్ టాయిలెట్ ఇది వచ్చేసి మాత్రం మనకి 2 జోన్స్లో లొకేట్ అయ్యి ఉంది. ఒకటి నార్త్ వెస్ట్ ఉత్తర వాయువ్యము, రెండోది వచ్చేసి నార్త్ ఉత్తరంలో ఈ టాయిలెట్ అనేది వచ్చింది. సో నార్త్ వెస్ట్లో టాయిలెట్ రావడం వలన ఇది అట్రాక్షన్ జోన్ కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండాల్సినటువంటి ఆకర్షణని తీసేస్తుంది. వారి మధ్యలో ఉండే ప్రేమ సఖ్యతను లోపించేలా చేస్తుంది. ఇకపోతే నార్త్లో టాయిలెట్ రావడం అనేది ఇది చాలా అతిపెద్ద దోషంగా భావించవచ్చు. ఎందుకు అంటే నార్త్ ఉత్తరం కుబేర స్థానము, మనీ అండ్ ఆపర్చునిటీ జోన్ కాబట్టి ఈ గృహంలోని వారికి ధనానికి వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడము. అదేవిధంగా వీరు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ప్రొఫెషన్ పరంగా కావచ్చు ఎటువంటి ఫలితాలు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా స్పాయిల్ చేస్తుంది. వీళ్ళకు వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ బ్లాక్ చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే జీవితంలో వీళ్ళు ఏమీ సాధించలేరు. ఇక ఓవరాల్గా ఈ ప్లాన్కి నార్త్ 0 డిగ్రీస్గా తీసుకున్నట్లయితే మనకి మెయిన్ డోరు 2 టాయిలెట్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయి. కిచెను టాయిలెట్ ఈ 2 మాత్రం కరెక్ట్ ప్లేస్లో రాలేదు. ప్లాన్ బి నార్త్ 20 డిగ్రీస్గా తీసుకున్నప్పుడు ఈ ప్లాన్కి సంబంధించి గ్రిడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రధాన ద్వారం మెయిన్ డోర్ అనేది ఈస్ట్ నార్త్ ఈస్ట్ తూర్పు ఈశాన్యంలోకి వచ్చింది. తూర్పు ఈశాన్యంలో E2 E3 అనే 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి E2లో లొకేట్ అయ్యింది. సో E2 అనేది అధిక ఖర్చులను, వ్యర్థమైన ఖర్చులను ఇస్తుంది. దాంతో పాటుగా స్త్రీ సంతానం అనేది అధికంగా ఉండేలా చేస్తుంది. ఇకపోతే కిచెన్ వంటగది అనేది మనకి సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఈ 2 జోన్స్లోకి వచ్చింది. ముఖ్యంగా వంటగది ఎక్కడైతే ఉండాలో అక్కడ మనకి కిచెన్ అనేది రావడం జరిగింది. అంటే అగ్నితత్వ జోన్స్లోకి వంటగది అనేది రావడం జరిగింది. సో ఈ గృహంలోని వారికి వచ్చే ఫలితాలు ఏంటి అని చూసినట్లయితే వీళ్ళకి మనీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా ధన సంపాదనకి సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇకపోతే టాయిలెట్స్, ఈ టాయిలెట్స్ కనుక చూసినట్లయితే సౌత్లో ఉన్న టాయిలెట్ వచ్చేసి మనకి సౌత్ వెస్ట్లోకి వచ్చింది. సో సౌత్ వెస్ట్ అనేది నైరుతి. మనం అనుకుంటాము యాక్చువల్లీ నైరుతి అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ టాయిలెట్ అనేది పెట్టకూడదు కాబట్టి ఇక్కడ పెడుతున్నారు ఈ మధ్య కాలంలో. కానీ మనకి ఇది నార్త్ డిగ్రీస్ని బట్టి సౌత్ వెస్ట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో సౌత్ వెస్ట్ నైరుతిలో ఎప్పుడైతే టాయిలెట్ వచ్చిందో సౌత్ వెస్ట్ అనేది రిలేషన్షిప్ అండ్ స్కిల్ జోన్ కాబట్టి ఇది సంబంధాలను పాడు చేస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు రావడము, గొడవలు జరగడము, ఒక్కొక్కసారి విడాకులకు కూడా దారి తీసే అవకాశం ఉంది. దాంతో పాటుగా స్కిల్స్ జోను అంటే నైపుణ్యాలకు సంబంధించినటువంటి ప్రదేశం కావడం వలన ఈ గృహంలోని వారికి వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు అనేవి రోజు రోజుకి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ టాయిలెట్ చూసినట్లయితే ఇది మనకి నార్త్ వెస్ట్లో లొకేట్ అయ్యింది. నార్త్ వెస్ట్లో టాయిలెట్ అంటే వాయువ్యంలో టాయిలెట్ రావడం అనేది అంత మంచిది కాదు.
నార్త్ వెస్ట్ అనేది సపోర్ట్ అండ్ బ్యాంకింగ్ జోన్ కాబట్టి ముఖ్యంగా ఈ గృహంలో నివసిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి సమాజం మరియు స్నేహితుల నుంచి ఎటువంటి సపోర్ట్స్ అనేవి దొరకవు. బ్యాంకింగ్ జోన్ కూడా కాబట్టి వీరి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ జీరోకి పడిపోయే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉండదు, బ్యాంక్ సపోర్ట్ కూడా దొరకదు. వీరు ఎప్పుడైనా లోన్ తీసుకోవాలనుకున్నా బ్యాంక్ సపోర్ట్ అనేది కూడా దొరకదు. అంతేకాకుండా నార్త్ వెస్ట్ వాయువ్యానికి చంద్రుడు కారకుడు కాబట్టి ఇక్కడ టాయిలెట్ రావడం వలన మానసిక సమస్యలు, హెల్త్ ఇష్యూస్ని, అదేవిధంగా మోసపోవడం లాంటి ఫలితాలను కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఎవరైతే వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటారో వారు అనవసరమైనటువంటి ఆకర్షణలకి గురి కావడము, ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకోవడము, అంతేకాకుండా మోసపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి నార్త్ వెస్ట్లో టాయిలెట్ అనేది అస్సలు ఉండకూడదు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్ అనేది 2 జోన్స్లో వచ్చింది. ఒకటి నార్త్, 2 నార్త్ ఈస్ట్. నార్త్ అనేది మనం ఆల్రెడీ ప్లాన్ ఏలో చెప్పుకున్నాము. ఇకపోతే నార్త్ ఈస్ట్ అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యము, ఇది హెల్త్ అండ్ ఇమ్యూనిటీ జోన్ కాబట్టి ఇక్కడ టాయిలెట్ రావడం వలన ముఖ్యంగా గృహంలోని వారు నిరంతరం ఏదో ఒక అనారోగ్యానికి గురి కావడము, దీర్ఘకాల అనారోగ్యాలకి గురి కావడం అనేది జరుగుతుంది. మెడిసిన్స్ అనేవి పనిచేయవు. ఇక ఓవరాల్గా నార్త్ 20 డిగ్రీస్గా తీసుకున్నప్పుడు ఈ ప్లాన్ కనుక చూసినట్లయితే మనకి మెయిన్ డోర్ అనేది అధిక ఖర్చులను ఇస్తుంది. కిచెన్ వచ్చేసేమో ధన ప్రాప్తిని ఇస్తుంది, ధనాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఎంతైతే సంపాదన ఉందో అంత ఖర్చులను సూచిస్తుంది. సేమ్ టైం ఇక్కడ అనారోగ్య సమస్యలు, ఇక్కడ అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. ఇక్కడ సంబంధాలని అంటే ముఖ్యంగా రిలేషన్షిప్ని, వృత్తికి సంబంధించిన నైపుణ్యాలని స్పాయిల్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. ప్లాన్ సి నార్త్ 314 డిగ్రీస్గా తీసుకున్నప్పుడు ఈ ప్లాన్కి సంబంధించి ప్రధాన ద్వారం మెయిన్ డోర్ అనేది నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యంలోకి వచ్చింది. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో N6, N7 అనే 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. ప్రధాన ద్వారం మెయిన్ డోర్ మాత్రం N6లోకి వచ్చింది కాబట్టి N6 అనేది ఈ గృహంలోని వారిని మూర్ఖంగా ఉండేలా చేస్తుంది. వీరి యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు అనేవి కఠినంగా స్ట్రాంగ్గా ఉంటాయి. సో దానితో వీరిని ఎవ్వరూ కూడా కలవడానికి ఇష్టపడరు, సంబంధాలు అనేవి పాడవుతాయి. ఇక్కడ కిచెన్ చూసినట్లయితే చూడడానికి ఆగ్నేయంలోనే ప్లాన్ చేశారు, అయినప్పటికీ కూడా నార్త్ 340 డిగ్రీస్గా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి జోన్స్ అనేవి మారిపోవడం వలన కిచెన్ కంప్లీట్గా మనకి ఈస్ట్ సౌత్ ఈస్ట్లోకి వచ్చింది. సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అనేది మనకి సౌత్ వైపుకి అంటే ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కంప్లీట్ కిచెన్ మొత్తము కూడా ఈస్ట్ సౌత్ ఈస్ట్లోకి రావడం వలన ఏం జరుగుతుంది అని చూసినట్లయితే ముఖ్యంగా ఈస్ట్ అనేది సోషల్ కమ్యూనికేషన్ జోన్ కాబట్టి ఇక్కడ వంట చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ఇక్కడ వంట చేస్తూ ఉంటారో వీరికి సోషల్గా ఉండేటటువంటి కమ్యూనికేషన్స్ అన్నీ కూడా స్పాయిల్ అవుతాయి, దెబ్బతింటాయి. దానితో పాటుగా సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో వంట చేయడం అనేది కార్యక్రమం లేదు కాబట్టి ఈ ఇంట్లోని వారికి ముఖ్యంగా ధనానికి సంబంధించిన లిక్విడ్ క్యాష్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇకపోతే టాయిలెట్ని కనుక చూసినట్లయితే టాయిలెట్ అనేది మనకి సౌత్లోకి వచ్చింది. సౌత్ అనేది రిలాక్సేషన్, నేమ్ అండ్ ఫేమ్ జోన్ కాబట్టి ఎప్పుడైతే సౌత్ దక్షిణంలో టాయిలెట్ వచ్చిందో ఈ గృహంలోని వారికి రిలాక్సేషన్ అనేది అసలు ఉండదు. ముఖ్యంగా ప్రొఫెషన్కి సంబంధించిన ఇబ్బందులు అంటే ఎవరైతే ప్రొఫెషన్లో ఎదగాలని కోరుకుంటూ ఉంటారో, ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఎదుగుదల అనేది ఉండదు, ప్రమోషన్స్ అనేవి రావు. అంతేకాకుండా వీరికి పేరు ప్రఖ్యాతుల విషయంలో కూడా అంత గుర్తింపు అనేది లభించదు. వీరిని ఎవరు పట్టించుకోరు. ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో కనుక ఉన్నట్లయితే వారి యొక్క బిజినెస్కి సంబంధించి బ్రాండ్ గుడ్ విల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా స్పాయిల్ చేస్తుంది, దెబ్బతీస్తుంది. ఇకపోతే ఈ టాయిలెట్ వచ్చేసి నాకు చాలా క్లియర్గా వెస్ట్ జోన్లో అంటే పడమరలో వచ్చింది. సో వెస్ట్ అనేది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ కాబట్టి ఇక్కడ టాయిలెట్ రావడం వలన ఈ గృహంలోని వారికి బిజినెస్ ఫీల్డ్లో ఉండనివ్వండి లేదా ఏదైనా జాబ్ ఫీల్డ్లో ఉండనివ్వండి, వారికి వాళ్ళు ఎంత సక్సెస్లో ఉన్నప్పటికీ కూడా
గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్లో మాత్రం వారు అనుకున్నంత సక్సెస్ అనేది చూడలేరు. వారు కోరుకున్నంత ప్రాఫిట్ అనేది వారు గెయిన్ చేయలేకపోతుంటారు. ముఖ్యంగా ఆర్థిక లాభాలకు సంబంధించి అభివృద్ధి అనేది ఉండదు. ఈ టాయిలెట్ వచ్చేసి 2 జోన్స్లో లొకేట్ అయ్యి ఉంది. ఒకటి నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ వాయువ్యము, నార్త్ వెస్ట్ ఉత్తర వాయువ్యము. నార్త్ వెస్ట్ అనేది ప్లాన్ బిలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నార్త్ వెస్ట్ అనేది ప్లాన్ ఏలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇక్కడ కూడా టాయిలెట్ అనేది ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. నార్త్ వెస్ట్లో టాయిలెట్ రావడం వలన మోసపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ని అధికంగా ఇస్తుంది. నార్త్ వెస్ట్లో టాయిలెట్ రావడం వలన భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా మీరు ఏదైతే బిజినెస్ ఫీల్డ్లో ఉంటారో ఆ బిజినెస్లకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి అట్రాక్షన్ అనేది కూడా అంతగా ఉండదు. సో ఓవరాల్గా మనము నార్త్ 340 డిగ్రీస్గా తీసుకున్నప్పుడు ఈ ప్లాన్కి సంబంధించి మనకి మెయిన్ డోరు, కిచెను, 3 టాయిలెట్స్ అనేవి కూడా కంప్లీట్గా పోయాయి. ఇక్కడ ఒకే హౌస్ ప్లాన్కి నార్త్ డిగ్రీస్ని బట్టి గ్రిడ్ ఎలా మారుతుంది, దాన్ని బట్టి ఫలితాలు ఎలా మారుతాయి అని క్లియర్గా తెలుసుకున్నాం కదా. దీన్ని బట్టి నార్త్ డిగ్రీస్ గ్రిడ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మెయిన్ డోర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి మంచి ఫలితాలు ఇవ్వకపోతే మరి వాటిని కూల్చేయాలా అంటే అస్సలు కూల్చాల్సిన అవసరం లేదు. మెయిన్ డోర్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన చిన్న పరిహారాలు సింపుల్ రెమెడీస్తో బ్లాక్ చేసి మంచి ఫలితాలు పొందేలా చేయొచ్చు. వాటి కోసము చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా మెయిన్ డోర్ అండ్ టాయిలెట్స్కి సంబంధించి మెటల్స్, కలర్స్, మిర్రర్స్, లైట్స్ యూజ్ చేస్తూ ఎనర్జీ లెవెల్స్లో మార్పు చేసి వాస్తు దోషాలను బ్లాక్ చేస్తూ మంచి ఫలితాలను పొందవచ్చు, ఎటువంటి కూల్చడాలు లేకుండా. కాకపోతే ఒక్క ఈశాన్యంలో మాత్రమే వాస్తు దోషం అంటే కిచెన్ కానీ టాయిలెట్ కానీ వస్తే మాత్రమే కూల్చేయాలి తప్ప మరెక్కడా కూడా దోషం ఉన్నా కూల్చకుండా చిన్న పరిహారాలతో క్లియర్ చేసుకుని మంచి ఫలితాలను పొందవచ్చు. మీ గృహంలో మెయిన్ డోర్, కిచెన్, బెడ్రూమ్స్, టాయిలెట్స్ అనేవి ఎక్కడ వచ్చాయి, అవి ఇచ్చే ఫలితాలు ఏంటి అని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ ఇంటికి సంబంధించి గ్రిడ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.